ముందుగా ఫీనిక్స్. ఫీనిక్స్ అంటే ఏంటి? ఫీనిక్స్ అంటే మన పురాణాల ప్రకారం మరణానంతరం కూడా మళ్ళీ పునర్జీవనాన్ని పొందే ఒక పక్షి, ఒక కాల్ అని మన పురాణాల్లో ఉంది. అది సూర్యునికి సమీపంగా వెళ్ళి పూర్తిగా భస్మమైనప్పుడు కూడా మళ్ళీ ఆ భస్మంలో నుండి ఊపిరిని పోసుకొని మళ్ళీ బ్రతుకుతుంది. అదే ఫీనిక్స్ అంటే. సరే, మన సినిమాకి దీనికి సంబంధం ఏంటంటే, అదే మన ఈ సినిమాలో హీరో క్యారెక్టర్. చావు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయాడరా అనుకున్న తర్వాత కూడా లేచి కూర్చుంటాడు. అంత పవర్ఫుల్ నేమ్ ఇది. చాలా పవర్ఫుల్ నేమ్, ప్లస్ చాలా కలిసి వచ్చే నేమ్ అంటారు దీన్ని. మన తెలుగు సాంప్రదాయాల్లో కూడా ఈశాన్యంలో ఫీనిక్స్ ఫోటో పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది అంటారు. చాలా మంచి టైటిల్ తీసుకున్నారు సార్ మీరు. చాలా మోడర్న్ టైటిల్ ఇది, చాలా అప్డేటెడ్ టైటిల్. తర్వాత మన డైరెక్టర్ అనిల్ అర్సు గారు, మీ అందరికీ యాక్షన్ డైరెక్టర్గా తెలుసు. దీంట్లో మనకు డైరెక్టర్గా పరిచయం అవుతారు, అయ్యారు కూడా. ఇప్పుడు జనరల్గా ఒక మాటల రచయిత దర్శకుడు అయితే ప్రతి సీన్లో మాటలు ముత్యాల్లా రాలుతుంటాయి. అది మనం నువ్వే సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర చూసాం. తర్వాత ఒక నృత్య దర్శకుడు దర్శకత్వం వహిస్తే ప్రతి సీన్లో నటరాజు నాట్యం చేస్తుంటాడు. అది మన ప్రభుదేవ మాస్టర్ దగ్గర, మన లారెన్స్ మాస్టర్ దగ్గర చూసాం. ఆ తర్వాత ఒక ఫైట్ మాస్టర్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి సీన్లో వీరభద్రుడు తాండవం చేసినట్టు ఉంటుంది. అలా చేశారు యాక్షన్ సీక్వెన్స్లు. కానీ ప్రతి సీన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు మన దర్శకుడు వారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయనకి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద పెద్ద హీరోలకి ఇక్కడ యాక్షన్ డైరెక్టర్గా చేశారు, ఇప్పుడు దీనికి డైరెక్టర్గా చేశారు. చాలా అద్భుతంగా తీశారు సినిమాని. నేను ఇక్కడ ఉన్నానంటే ఈరోజు నన్ను పిలిపించింది మా ధనుంజయ్ గారు. ఆయనకి చాలా 2-3 సినిమాలు చేశాను. సార్ నాకు ఫోన్ చేసి ఇలాగా ఫీనిక్స్ అన్నారు. చూశాను సినిమా చూశాక చాలా అద్భుతంగా ఉంది సార్ సినిమా, ఇది తెలుగులో చాలా బాగుంటుంది అన్నారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. తర్వాత హీరో సూర్య గారు. నేను విజయ్ సేతుపతి గారు పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమాలు మ్యాక్సిమం చూశాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. అరే, ఒక కోణం మిస్ అయింది విజయ్ సేతుపతి గారి దగ్గర అనుకునేవాడు. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ చేయడు అతను, చాలా ఎక్కువ డ్రామాస్ దీంట్లో ఎక్కువ చేస్తారు. అరే, ఒక కోణం మిస్ అయిందా అనుకున్నాను. ఆ కోణాన్ని నేను పూర్తి చేశారు. అద్భుతమైన ఫైట్స్. చాలా పెద్ద హీరో అవుతారు ఇతను, ఖచ్చితంగా అవుతారు. నేను చెప్పడం కాదు, భవిష్యత్తులో మీరే అంటారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు, మాటలు పాటలు రాశాను దీనికి. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయినాయి, త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు. అందరిది డిఫరెంట్ క్యారెక్టర్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరిని ఎక్కడ దాకా ఏ క్యారెక్టర్ని అలా ఈక్వలైజ్ చేసి పెట్టారు డైరెక్టర్ గారు. ఆయనకి బాగా యాక్షన్ సినిమాలు చేసి డైరెక్షన్ మీద బాగా గ్రిప్ వచ్చేసింది సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ధనంజయ్ గారు నాకు ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూర్య గారు ఇంకా చాలా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ సినిమా ఇప్పటిదాకా అనిల్ అర్సు గారి చేతిలో ఉంది. ఇక్కడి నుంచి వంశీశేఖర్ గారి సారథ్యంలో మీ ముందుకు వస్తుంది. దీన్ని చాలా పెద్ద హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.